కొంచెం ఆయిల్ ఇరా కొంచెం కొంచెం ఇప్పుడు మళ్ళీ బాధపడతారు అది కూడా రే అలా కదా ఆయిల్ వేయడం కొంచెం స్టైల్ ఎంత వేసాడు చూడు ఆయిల్ తినండి బే అయితే ఆయిల్ తినాలి చాలు మరి ఎస్ ఇప్పుడు అలాగే లేదన్నా అలాగా కరెక్ట్గా స్టార్ట్ చేసి టోస్ట్ అయితే 34 రూపాయలు 4 రూపాయలు రోజుకి ఎక్కువ గ్యాస్ అవుతుంది కదా ఆయుష్మాన్ బావా వినండి ఉల్లాసం 4 చేస్తాడు రెడీ 4 కాదు 5 గట్టిగా మారిపోయింది తీబే మాడిపోయి పురుగు బే ఉంచు పురుగు కూడా రే రెండింటికి తిన్నావు 2 ముక్కలు పురుగ్గా నెట్టే కదా తినేద్దాం పురుగు టేక్ దట్ ప్లేట్ రే 4 సరిపోతే వేసే అది జరిపి కొంచెం 5 కూడా వేసేస్తాను అరే పొద్దున చీరని తుమ్ముతున్నాడు అయితే పొద్దున తుమ్ము ఎన్నిసార్లు రా బాబు 4 సార్లు 5 సార్లు మార్నింగ్ నిమ్మకాయ ఇక్కడే ఉన్నది నైట్ తో అనుకున్నారు ఇప్పుడు నేను పెట్టాను తెలుసు కదా ఇది ఎగ్ బుర్జీ చాలు అయిపోయావి ఇలా వేసే ప్లేట్లో అయిపోయింది ఆహా ఇదిగా ఆపే అదొకటి అవు అట్లే ఓ తప్పాలి కాదు అందరూ రా 2 ఇంకెళ్ళిపోయాడు ఫన్ అంటే మామూలుగా లేదు. అలాగే మ్యాగీ కూడా చేసుకున్నాం, మసాలా అన్నీ చేసి గట్టిగా రోస్ట్ చేసుకొని తిన్నాం, చాలా బాగుంది. అలానే మేము నైట్ అంతా ఉన్నాం కానీ మాకు తెలియలేదు ఒక ప్లేస్, ఎందుకంటే చాలా చీకటిగా ఉంటుందని చెప్పాను కదా. ఆ ప్లేస్లోకి కూడా అయితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాం. ఆ ప్లేస్ ఎలా ఉందంటే, మేము వెళ్ళిన ప్లేస్ గంజాయి గూడ అనేసి ఆ ప్లేసు, కానీ గంజాయి కొడతారని కాదు, ఆ ప్లేస్లోని ఒక సందులాగా ఉంది. ఆ లోపలికి వెళ్ళాం, చెట్ల లోపలికి. చాలా బాగుంది ఆ లోపల ఏంటో కానీ, అంటే ఒక ఎవరైనా నివసిస్తారు కదా ఆ ప్రాంతంలో, అలా ఉంది అది. లోపల చాలా బాగుంది ఆ ప్లేస్. ఎవరో రూట్ చేసుకున్నట్టు ఉంది ఆ ప్లేస్ అయితే. అక్కడ మనుషులు ఎవరు లేరు. కాఫీ చెట్లు ఏవో అన్నాడు మా ఫ్రెండ్, టీ పొడి చెట్లు. అవి చూపిస్తాను ఈ వీడియోలు చూడండి. అవి నాకు కూడా తెలియదు అవి ఏ చెట్లో. ఇదైతే తాటి చెట్టు అనుకుంటాను అది, అది కూడా నాకు తెలీదు. ముందుకు వెళ్ళాం, అలాగా ముందుకు వెళ్తే అక్కడ కనిపించే చిన్న కాయల్లాగా ఏవో ఉన్నాయి చిన్నవి చెట్టుకి, అవేంటో కూడా తెలీదు. అవి ముక్కలు పట్టి ఆడు చెప్పాడు, కాఫీవి టీవి అని అన్నాడు. మరేమి ఎంతవరకు నిజం నాకు తెలీదు, ఆడికి తెలిసేమో అనుకున్నాను నేను కూడా. ఇదిగో ఇవే ఆ కాయలు చూసాం, చాలా చిన్నవి ఉన్నాయి. ఆ కాయలు చూసి అంటే మా వాడు అన్నాడు, టీవరా అవి, టీవి కాఫీవి ఇలా ఉంటాయని అన్నాడు ఆ మొక్కలు. మరేమో తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోకి అండ్ లైక్, కామెంట్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.